హలో ఎవ్రీవన్, నా పేరు శ్రీను. తమ్మునేల్లో చూశారు కదా. కువైట్కి ఏ వీసా మీద వస్తే బాగుంటుంది, కువైట్లో ఎన్ని రకాల వీసాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మొదటిగా కువైట్లో 4 రకాల వీసాలు ఉన్నాయి. అవి ఆర్టికల్ 17 అని, ఆర్టికల్ 18 అని, ఆర్టికల్ 20 అని, ఆర్టికల్ 22 అని. ఈ ఆర్టికల్ 17 అంటే ఏమిటి, వీటి యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆర్టికల్ 18 అంటే ఏంటి, వీటి యొక్క ప్రాధాన్యత, తర్వాత ఆర్టికల్ 20, ఆర్టికల్ 22 యొక్క ప్రాధాన్యత ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఆర్టికల్ 17 అంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించింది. అంటే కువైట్ గవర్నమెంట్ అనేది ఈ వీసాని ప్రొవైడ్ చేస్తుంది. 17 యొక్క వీసాకి స్పాన్సర్ వచ్చి కువైట్ ప్రభుత్వమే వ్యవహరిస్తుంది. అంటే గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించి ప్రభుత్వమే వ్యవహరిస్తుంది. వీళ్ళు పనిచేసేది మినిస్ట్రీకి సంబంధించి, తర్వాత ఎంఓహెచ్కి కానీ ఎంఓఐకి కానీ లైక్ వీటిల్లో పనిచేస్తూ ఉంటారు. వీరు డ్రైవర్ కావచ్చు, నర్సింగ్ కావచ్చు, హెల్పర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎవరైనా వీళ్ళు గవర్నమెంట్ సెక్టార్లో అంటే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే వారికి ఈ ఆర్టికల్ 17 అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ఆర్టికల్ 17 అనేవారు ఇంకొక పనికి చేంజ్ అంటే ఆర్టికల్ 18 మారొచ్చా మారకూడదా అని థింక్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మారచ్చు, బట్ అయితే మీకు గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. మీకు నచ్చిన మీ ఆర్టికల్ స్టేటస్ని ఖచ్చితంగా మార్చుకోవచ్చు, బట్ అయితే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఏ ఆర్టికల్ కావాలో ఆ ఆర్టికల్కి మీరు మారవచ్చు. ఆర్టికల్ 18 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆర్టికల్ 18 అనేది ప్రైవేట్ రంగ సంస్థలకి ఈ ఆర్టికల్ 18 అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ఆర్టికల్ 18 అనేది స్పాన్సర్ వచ్చి ప్రైవేట్ సెక్టార్కి ప్రైవేట్ కంపెనీ అనేది వ్యవహరిస్తుంది. ప్రైవేట్ కంపెనీల్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పనిచేసేవారు డ్రైవర్స్ కావచ్చు, నర్సింగ్ కావచ్చు, బయట కంపెనీల్లో పనిచేసేవారు అంటే ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ఈ ఆర్టికల్ 17 అనేది ప్రొవైడ్ చేస్తారు. వీరు ఆర్టికల్ 18 నుంచి ఆర్టికల్ 17 కానీ ఆర్టికల్ 20 కానీ మారేదానికి ఖచ్చితంగా మీ కంపెనీ అనేది పర్మిషన్ తీసుకోవాలి. ఈ ఆర్టికల్ 18లోనే ఇంకొకటి ఉంది, స్మాల్ కంపెనీ అని. ఈ స్మాల్ కంపెనీ అనేది 3 years అగ్రిమెంట్ ఉంటే 3 years దాకా ఉండి తర్వాత స్మాల్ టు స్మాల్ కంపెనీకే మారేదానికి ఆస్కారం ఉంటుంది. బట్ అయితే స్మాల్ నుంచి బిగ్ కంపెనీకి మారాలంటే ఖచ్చితంగా కువైట్ గవర్నమెంట్ అప్రూవల్ ఉంటేనే మారేదానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత డివోర్డ్ అన్న అవుతారు, లేకపోతే స్మాల్ కంపెనీలోనే వర్క్ చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఆర్టికల్ 20 గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఆర్టికల్ 20 అనేది డొమెస్టిక్ వర్కర్స్కి ప్రొవైడ్ చేస్తారు. డొమెస్టిక్ వర్కర్స్ అంటే గృహ కార్మికులకు ఇది ప్రొవైడ్ చేస్తారు. గృహ కార్మికులు అంటే లైక్ డ్రైవర్స్ కావచ్చు, నాని కావచ్చు, హౌస్ క్లీనింగ్కి సంబంధించి కానీ వారికి ఈ ఆర్టికల్ 20 అనేది ప్రొవైడ్ చేస్తారు. వీరి యొక్క స్పాన్సర్ వచ్చి కువైతీకి సంబంధించిన ఒక కఫిల్ అనే వ్యవస్థ ఉంటుంది. కఫిల్ వ్యవస్థ అనేది అంటే ఒక కువైతీ వీళ్ళకి అగమా అనేది ప్రొవైడ్ చేస్తారు. వీరికి ఆర్టికల్ 20 అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆర్టికల్ 20 అనేవారు ఆర్టికల్ 18కి కానీ ఆర్టికల్ 17కి కానీ మారాలంటే ఖచ్చితంగా మీ స్పాన్సర్ అనేవారు పర్మిషన్ తీసుకుంటే తర్వాత గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇస్తే మీరు మారవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ అప్రూవల్ లేదే మీరు మారేదానికి కుదరదు. ఓన్లీ మీరు చేయాల్సింది గృహ కార్మికులుగా అంటే డొమెస్టిక్ వర్కర్స్ అంటే ఓన్లీ ఇళ్ళల్లో ఇంటికి సంబంధించి పనులు మాత్రమే చేయాలి. లైక్ డ్రైవింగ్ కావచ్చు, హౌస్ క్లీనింగ్ కావచ్చు, బేబీ సిట్టింగ్ కావచ్చు, లైక్ ఇట్లాంటివి. తర్వాత ఆర్టికల్ 22 గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఆర్టికల్ 22 అనేది ఇది డిపెండెంట్ వీసా. లైక్ అంటే మీ హస్బెండ్ కానీ ఎవరైనా ఉంటే ఇక్కడ మీకు భార్యకి కానీ లేకపోతే పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ ఈ వీసా మీ హస్బెండ్ అనేవారు ప్రొవైడ్ చేయవచ్చు. బట్ ఈ డిపెండెంట్ వీసా అనేది మీ హస్బెండ్ యొక్క స్టేటస్ని తర్వాత శాలరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీసాని మీ హస్బెండ్ డైరెక్ట్గా పిల్లలకి వైఫ్కి ప్రొవైడ్ చేయవచ్చు. ఆర్టికల్ 22 హోల్డర్స్ ఆర్టికల్ 18 కానీ 17 కానీ మారాలంటే మెన్ పవర్ నుంచి అప్రూవల్, తర్వాత మీ యొక్క స్పాన్సర్ అంటే మీ హస్బెండ్ అప్రూవల్ ఉంటే ఖచ్చితంగా మీరు వర్క్ చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది కువైట్లో. ఇంకా టూరిస్ట్ వీసా ఉంది కువైట్లో, ట్రాన్సిట్ వీసా ఉంది, బిజినెస్ వీసా ఉంది, ఫ్యామిలీ విజిట్ వీసా ఉంది. ఇవి ఓన్లీ టెంపరరీ వరకే.
ఇవి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వర్క్ చేసేదానికి ఈ వీసాకు సంబంధించిన వారు కుదరదు. ఎందుకంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి కువైట్‌లో. ఎవరైనా ఈ రూల్స్‌ని అతిక్రమిస్తే ఎవరైతే వీసా ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి అకామా అనేది అంటే రెసిడెన్సీ అనేది హోల్డ్‌లో పెట్టేస్తారు. అందుకని ఎవరు కూడా వర్క్ చేయకండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. ఈ టూరిస్ట్ మీద వచ్చి వాళ్ళు మళ్ళా డివోట్ అవ్వాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా కువైట్‌లో పలు రకాల వీసాలు వాటికి సంబంధించిన సమాచారాన్ని క్లియర్‌గా అందించానని అనుకుంటున్నాను. ఏవైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓకే గైస్. కువైట్‌కి సంబంధించినటివి, తర్వాత గల్ఫ్‌కి సంబంధించినటివి నా యూట్యూబ్ ఛానల్‌లో ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలతో రేపు కలుద్దాం.